హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు సెల్ఫ్ గోల్స్, ఇక ఈ తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో పచ్చ డిజిటల్ మీడియా చేస్తున్న ప్రయోగాలు అవన్నీ ఎట్లా వికటిస్తున్నాయో మరొక తాజా ఉదాహరణ అనమాట. మొన్న పల్నాడు కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది కదా. ఆ రోజు ఇద్దరు చనిపోయారు. ఒక అతనేమో వైసీపీ కార్యకర్త స్పాట్లో గుండెపోటు వచ్చి చనిపోయిండు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దాన్ని కూడా జగన్ హత్యల ఖాతాలోనే వేసే ప్రయత్నం చేసింది. దాంతో తేలిపోయినరు, అయిపోయింది. తర్వాత ఆ రోజు 18వ తారీఖు జగన్ పర్యటన సందర్భంగా చిల్ల లింగయ్య అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వెహికల్ ఏదో టాటా సఫారీ సో 001 అనేదో నంబర్ ఎస్పీ చెప్పిండు కదా, అది గుద్దుకొని చనిపోయినప్పుడు ఇన్సిడెంట్. దాన్ని వీళ్ళు ఏం చేసినంటే ఏఐ వీడియోతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదిగో ఇట్లా కారు కింద తలబడి ఆయన, ఇంకా మరి ఆయన పోయి గుద్దుకున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గుద్దిచ్చి అంటే గుద్దిండా ఆ రమణారెడ్డి అనేది తెలియదు. కానీ ఇక ఇట్లా దీన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి ఇంకా దీన్ని మొత్తం డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు జూన్ 23 సోమవారం కదా, అందరికీ తెలుసు. అయితే జూన్ 20వ తారీఖున ఆ రోజు చంద్రబాబు గారు ఇంకా సూపర్ 6 హామీలన్నీ అమలు చేసినాం, రైతు భరోసా ఒకటి 20వ తారీఖున వేస్తామని చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. 20 తారీఖు అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయినాయి, 23 అయిపోయింది. ఈరోజు రైతులంతా తిరగబడి ఏమైంది మా రైతు భరోసా అని అడిగే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇక ఈ వీడియోని తీసుకొచ్చి ఇంకా డైవర్ట్ చేసే ప్రయత్నం అనమాట. ఇంకా ఏది కూడా చర్చకు రానివ్వకుండా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక నరరూప రాక్షసుడు, ఆయనకు శవాలంటే చాలా ఇష్టం అన్న కోణంలో ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఇది నిలువెత్తు నిదర్శనం అనమాట. తల్లికి వందనం మీద ఊరూర రచ్చరచ్చ అవుతుంది. ఒక ఇంట్లో ఒక 3-4 పిల్లలు ఉంటే ఒకరికి పడుతుంది, ఇంకొక 3కి ఎగనామం పెట్టిండ్రు. పడ్డోళ్ళకు కూడా 26,000 రావాల్సిన, నిన్నమో నా స్క్రీన్ షాట్ చూస్తుంటే అర్థమైందనమాట. 26,000 రూపాయలు అర్హత ఉంటే కేవలం 10,600 క్రెడిట్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయంట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా తల్లికి వందనం పేరుతో మనం చేసిన పబ్లిసిటీ కంటే అక్కడ జరిగిన సెల్ఫ్ గోల్స్ ఎక్కువ. కొన్ని వందలాది మంది, వేలాది మంది తల్లులు ఈరోజు మా డబ్బు ఏమైంది, మాకు హక్కుగా రావాల్సిన మా తల్లికి వందనం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చి రుద్దుతా ఉన్నారు. ఇంకా దీనికి మన పచ్చ మీడియా మొత్తం బ్యానర్ ఐటమ్స్. మరి ఇదే తల్లికి వందనం ఎందుకు పక్కదారి పడతా ఉంది, ఈ వార్తలు ఎందుకు రాయలేదు? ఇప్పుడు రైతు భరోసా 20 తారీఖు వేస్తానో కదా చంద్రబాబు, ఎందుకు వేయలేదని ఈ బ్యానర్ ఐటమ్స్ ఎందుకు వేయలేదు? వేయవు. ఓన్లీ మనకి ఏదైతే అక్కడికి వస్తుందో, ఏదైతే జనాన్ని బురుడి కొట్టిస్తామో, అయినా మన పత్రికా ధర్మం గురించి, ఆ పత్రికా విలువల గురించి, ప్రజల బాగోగుల గురించి ఎప్పుడైనా పట్టిందా? మన కులనాయకుడు ఒక్కడు మంచిగుంటే చాలు, మన రాజ్యం మంచిగుంటే చాలన్న ఈ దిక్మాలతనం తప్పిస్తే ఇంకేమైనా ఉంటుందా మనకు? సో ఒక ముసలాయన ఆ మరణం బాధాకరమే, అందులో ఏ డౌట్ లేదు. ఈరోజు 5 రోజుల తర్వాత ఆ కుటుంబం సరే ఇంకా కోలుకున్నదా తేరుకున్నదా తెలియదు, కానీ మళ్ళొకసారి ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని మరింత శోకం మిగిలిచ్చే ప్రయత్నం కాదు ఇది. సింగాయ మీద ఎందుకింత ప్రేమ? ఈరోజు అనంతపురంలో ఒక అమ్మాయిని 14-15 మంది గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేస్తే దాని గురించి ఏ రోజు వార్తలు రాయవు. రాసినా కూడా అవి ఎక్కడనో లోపల పేజీల్లో ఉంటాయి. మన కూటమి సర్కార్లో లా అండ్ ఆర్డర్ ఎంత భ్రష్టు పట్టిపోయిందో, వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా తయారైనాయో, ఆఖరికి కుప్పంలో మన రాష్ట్ర సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో ఒకటా రెండా మహిళల మీద ఎన్నన్ని అట్రాసిటీస్ చోటు చేసుకుంటున్నాయి తెలియదా? శిరీష అనే ఒక మహిళను తన మాన ప్రాణాలని చెట్టుకు కట్టేసి అవమానించింది ఈ సొసైటీ. దానికి ఏం సమాధానం చెప్తారు? అది మర్చిపోకముందే నిన్న మరొక ఘటన, ఒక వికలాంగురాలనే ఒక స్వప్న అనే ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందర పోలీసు వాళ్ళను నిలదీసే ప్రయత్నం చేసింది. ఎందుకు? కూటమికి సంబంధించిన కార్యకర్తనే ఒకడు ఆ దివ్యాంగురాలి ఇంటి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయినా కూడా న్యాయం చేయలేదు. నేను టీడీపీ కార్యకర్తనైనా ఇంకొక టీడీపీ కార్యకర్తకు న్యాయం చేయడం కోసం నాకు అన్యాయం చేస్తారని చెప్పి తాను రోడ్డెక్కింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నని ఈ రాష్ట్రంలో అట్రాసిటీస్, అరాచకాలు, దుర్మార్గాలు. దేని గురించైనా ఇంతలా స్పందించిందా ఈ పచ్చ మీడియా కానీ, ఈ ఎల్లో బ్యాచ్ కానీ? ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం జగన్ పర్యటనలో జరిగింది కాబట్టి. వీళ్ళంతా మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఒక ప్రతిపక్ష నేత ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ కల్పించి రోప్ పార్టీసు, తర్వాత
పోలీసులను అందరిని అరేంజ్ చేసి జనాన్ని మొబిలైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రతిపక్ష నేత చూసుకోవడం అవన్నీ వాళ్ళకి అవసరం కూడా లేదు. ఈ హత్య, ఈ మరణం యాక్చువల్గా ప్రభుత్వ ఖాతాలో వేయాలి. దీన్నంతా పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఏటుగా చేర్చినాం అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారినప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాం మీకు. ఇది పుష్కరాలలో జరిగిన ఘటన. 29 మంది చనిపోతే దీనికి బాధ్యత వహించకపోగా పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిసలాట జరిగి చచ్చిపోరా అని చెప్పి దబాయించిన క్యారెక్టర్లు మనవి. అట్లాంటిది తన ప్రమేయం లేకుండా, తన ప్రజెన్స్ లేకుండా జరిగిన ఒక ఘటనకు జగన్ను బాధ్యులు చేసి ఈరోజు కేసు కట్టిరు కదా, బాగుంది. జరుగుతాయి అంటే మనుషుల ప్రాణాలను వీళ్ళు ఎట్లా చూస్తారో పురుగుల్లాగా. ఇది పెద్ద ఇన్సిడెంట్ అనమాట. ఈయన పర్యటనలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఎక్కడ కందుకూరులో 8 మంది తొక్కిసలాట చనిపోయారు, గుంటూరులో 6 చనిపోయారు. నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఆ టైంలో. మరి దానికి ఆ రోజు చంద్రబాబు మీద కేసులు పెట్టి ఉంటే ఎట్లుండేది పరిస్థితి? ఏవోన్గా ఆయన చేర్చి ఉంటే ఎట్లుండేది పరిస్థితి? ఇక్కడ ఇంకోటి చూడండి. ఏపీ సీఎం కాన్వాయ్ ఢీ కొట్టిన వ్యక్తి మృతి. ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్లని ఓ వాహనం ఢీ కొట్టి గాయపడి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. 2016లో నాగేంద్ర వరప్రసాద్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈయన కాన్వాయ్లో ఢీకొట్టి ఎప్పుడు 2014 నుంచి 19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు 2016లో జరిగిన ఘటన. స్వయంగా చంద్రబాబు కారు గుద్ది చనిపోయింది అనమాట. ఎవరు? నాగేంద్ర వరప్రసాద్. మరి ఆ రోజు కూడా ఈయనను బాధ్యని చేసి ఏటుగా చేర్చుంటే డ్రైవర్ను A1గా, అందులో ప్రయాణిస్తున్న సిబిఎన్ను A1గా, A2గా చేర్చుంటే పరిస్థితి ఎట్లుంటుండే? ఇది 2018 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కారు గుద్ది రామకృష్ణ అనే హార్డ్ కోర్ జన సైనికుడు చనిపోయాడు. ఈ కారే AP07 OK 2324 అనే వెహికల్ గుద్ది రామకృష్ణ అనే ఒక జన సైనికుడు చనిపోతే మరి ఆ రోజు కేసు కట్టలేదు ఎందుకు? అంటే మనం గుద్దితేనేమో నో కేస్. అదే జగన్ కారు, జగన్కి సంబంధం లేకపోయినా ఆ కాన్వాయ్లో ఏదో ఒక కారు గుద్దితే ఎవరో అత్యుత్సాహంతో కారు పోనిస్తే దానికి అడ్డం వచ్చి ఒక వ్యక్తి చనిపోతే ఇక జగన్ A2. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏడాది కాలంలో మనం పీకి కట్టలు కట్టింది ఏమీ లేకపోగా జనాన్ని నిట్ట నిలువున వెన్నుపోట్లు, శవాసనాలు, శీర్షాసనాలు అన్నీ వేయించి చెవులు మూసేలాగా మనం ఎట్లా పాలిస్తున్నామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇంచుమించు 3000 మంది వైసీపీ కార్యకర్తలను, ఇంకా బయటి వ్యక్తులను అరెస్టులు చేసి రకరకాల చిత్రహింసలకు గురి చేసి మాట్లాడినోడిని, హక్కుల గురించి ప్రశ్నించినోడిని జైళ్ళలో నూకుతో ఎంత కిరాతకంగా పాలిస్తున్నామో తెలుసు కదా. ఇవేవి కూడా చర్చకు రాకుండా ఇట్లా రోజుకొక ఇన్సిడెంట్, ఏదో సామెత చెప్తుంటారు కదా, ఒక అబద్ధాన్ని కాయడం కోసం ఇంకా వరుసగా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు ఇట్లా తమ పాలన, ఏడాది పాలన ఏమాత్రం చక్కదనం లేదు. జనం నుంచి ఇక విప్లవం పుడతా ఉన్న నేపథ్యంలో ఇక వాటిని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు జూన్ 20వ తారీఖున వేస్తాన రైతు భరోసా, అదేది ఏదో పేరు పెట్టిండ్రు, అన్నదాత సుఖీభావ అంట. ఆ సుఖీభావ ఏదని అడుగుతారని రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తారని చెప్పి ఇవన్నీ ముంగటేసుకున్నారనమాట. సో ఈ కూటమి పాలనలో ఇంతకు మించిన అద్భుతాలను మనం ఆశించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అబద్ధం పుట్టిన తర్వాతనే పార్టీ పుట్టిందా, లేకపోతే పార్టీ పుట్టక ముందే అబద్ధం పుట్టిందా అంటే దానికి ఆన్సర్ దొరకదనమాట. కోడి ముందా గుడ్డు ముందా టైప్ అనమాట. సో వీళ్ళ విష ప్రచారం, పచ్చ ప్రచారం ఇట్లనే ఉంటుంది. ఈ ట్రాప్లో మనం పడాలనా వద్దా అన్నది ఇంకా డిసైడ్ చేసుకోవాల్సింది ఏపీ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.